అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. డియర్ జూనియర్స్, మీ అందరినీ వదిలి అమెరికా వెళ్తున్నందుకు నాకు చాలా బాధగుంది. మీరందరూ లాయర్లుగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు మంచి పేరు తెచ్చుకోకపోయినా నా జూనియర్స్ గా నాకున్న మంచి పేరు మాత్రం చెడగొట్టకండి. ఓకే గాయ్స్, ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ, గుడ్ లక్. వాట్ ఈస్ దిస్? లే, ఏంటయ్యా ఇదంతా? లాయర్ అవ్వాలనుకున్న నన్ను మీ దగ్గర జాయిన్ చేసుకోవడమే కాకుండా నెలకి 3,000 జీతం ఇచ్చి ఎంకరేజ్ చేశారు. నేను మీకు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పుకోగలను సార్? థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదయ్యా, దివ్యకి. ఆ అమ్మాయి నిన్ను లాయర్ గా చూడాలనుకుంది, అందుకే నా దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేసి నిన్ను జాయిన్ చేసింది. నెల నెల నీ జీతం ఇచ్చింది నేను కాదయ్యా, దివ్య. దివ్య ఈ విషయం నీకు చెప్పొద్దంది, కానీ నేను వెళ్లే ముందైనా నీకు నిజం తెలియాలని చెబుతున్నాను. అనుక్షణం నీ అభివృద్ధిని కోరుకునే దివ్య లాంటి ఫ్రెండ్ దొరకటం నీ అదృష్టమయ్యా. దివ్య ఎవరో కాదు, ఈ సిటీ మేయర్ కూతురు. నేను దయచేసి ఆ మాట అనుకో. ఎన్ని అబద్ధాలు చెప్పింది నిన్ను ప్రేమించడానికి. నా ప్రేమ అబద్ధం కాదు. నేను మేయర్ కూతుర్ని అని తెలిస్తే చాలా మంది పరిచయం అయి ఉండేవాళ్ళు, కానీ నువ్వు ఇలాంటి మంచి వ్యక్తి నాకు పరిచయం అయి ఉండేవాళ్ళు కాదు కదా. అందుకే అబద్ధం చెప్పాను. జరిగిన దానికి సారీ చెప్తున్నాను. ముందు ఇక్కడి నుంచి పద, మా డాడీకి పరిచయం చేస్తాను. మీ డాడీ నువ్వు వేరే వేరే ఇళ్లలో ఉంటారా? హే, జోక్స్ వద్దు. ఆయన ఇంట్లోనే ఉన్నారు. అయితే పరిచయం చేయి. ఆహా, కొద్దిసేపట్లో ఆయనకి రవీంద్ర భారతిలో సన్మానం. ఓహో, అక్కడికే వెళ్దాం. ఎందుకు? సన్మానం చూసినట్టు ఉంటుంది, నిన్ను పరిచయం చేసినట్టు ఉంటుంది. ఓకే, కమ్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, आप पीछे बैठिए. ఓకే, టేక్ కేర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. శబాష్. ఏమైనా నా భార్య పరిభ్రత. మొగుడిని తాగుబోతుని చీకొట్టినా నేను తాగేసిన బాటిల్స్ మాత్రం భద్ర కొట్టకుండా భద్రంగా అలాగే ఉంచింది. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే తాగుబోతుకు విలువ లేదు, వాడు తాగేసిన బాటిల్స్ కి మాత్రం విలువ ఉంది. ఓకే, ఎవరు కావాలండి? లక్ష్మీదేవి గారు మీరే కదూ? మీరు ఇప్పటి వరకు అందరూ నా దగ్గరికి వచ్చి నన్ను పరిచయం చేసుకోవడానికి ప్రయత్నించడమే నాకు తెలుసు. నన్ను నేను పరిచయం చేసుకోవడం ఇదే మొదటిసారి. నేను ఈ సిటీకి మేయర్నమ్మా. మీతో కొంచెం మాట్లాడాలి. లోపలికి వెళ్దామా? రండి. రండి సార్, లోపలండి. చాలా సంతోషం సార్. కార్పొరేషన్ ట్యాప్ లో వాటర్ సరిగ్గా రావడం లేదని కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను. కార్పొరేషన్ మా ఇంటికి వచ్చింది. కూర్చోండి. పద్మ, కాఫీ తీసురామా? లక్ష్మీదేవి గారు, మీ వారు ఖాళీగా ఉన్నారని తెలిసింది. కార్పొరేషన్ లో పని ఏమైనా ఇప్పిస్తారా సార్? ఈ వయసులో ఉద్యోగం ఏం చేస్తారు? అనుకున్నవన్నీ సరిగ్గా జరిగితే సెంటర్ లో షాపు చూపిస్తాను, బ్రాందీ షాపు లైసెన్స్ ఇప్పిస్తాను. బ్రాందీ షాప్ లైసెన్స్? అవును అవును, ఫారిన్ వెళ్ళాలనుకున్నది ఈ అబ్బాయే కదా? అనుకుంటే సరిపోతుందండి. అది ఏమైనా బిస్కీ బాటిల్ 50 రూపాయలకి 100 రూపాయలకి రావడానికి వీసా రావాలంటే బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది. ఏం పర్వాలేదు, ఎంత డబ్బు ఖర్చైనా నేను భరిస్తాను. అబ్బాయి ఏ దేశం వెళ్ళాలనుకుంటే ఆ దేశం పంపించే బాధ్యత నాది. కాఫీ తీసుకోండి. తీసుకోండి. అవును, అబ్బాయి వెళ్లే ముందు అమ్మాయి పెళ్లి కూడా చేసేస్తే చూసే వెళ్తాడు. నిజమే సార్. మరి సంబంధాలు దొరకాలి, కుదరాలి, కలవాలి, జరగాలి. అమ్మాయి లక్షణంగా ఉంది. మంచి సంబంధం చూసి ఎంత కట్నమైనా సరే ఇచ్చి గ్రాండ్ గా నేనే పెళ్లి జరిపిస్తాను. ఓట్లు వేసి గెలిపించినందుకే ఇన్ని సమస్యలు తీరుస్తామంటున్నారు. సారీ సార్, ఆ రోజు మందులో ఉన్నాను. మీకే వేశానో ఇంకెవరికి వేశానో తెలీదు. ఇంతకీ మీరే పని మీద వచ్చారో చెప్పనే లేదే. నిన్న నాకు సన్మానం జరుగుతుంటే మా అమ్మాయి దివ్య, మీకు తెలుసు అనుకుంటాను,
మీ అబ్బాయి వేణుని తీసుకొచ్చి విఐపి సీట్లో కూర్చోబెట్టింది. పొలిటికల్ గా ఎన్నో కాంబినేషన్ చూసిన వాడిని. వాళ్ళిద్దరి కాంబినేషన్ నాకు అర్థమైంది. అక్కడే నా సమస్య కూడా ఆరంభమైంది. వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు, అనుమానం లేదు. ఇప్పుడు నా కూతుని పిలిచి ఎవరమ్మా అతను అని అడిగాను అనుకో, నా ఫ్రెండ్ డాడీ అంటుంది. ఫ్రెండ్ ముదిరితే ప్రేమికుడే కదమ్మా. రేపు ఫ్రెండ్షిప్ ప్రేమైంది డాడీ అంటుంది. వెంటనే నేను వద్దమ్మా, మన అంతస్తు ఏమిటి, కులం ఏమిటి, మతం ఏమిటి, అతనేమిటి అని. అప్పుడు నాకన్నిటికంటే ప్రేమే ముఖ్యం డాడీ, అతను లేకపోతే నేను చచ్చిపోతాను అంటుంది. కూతురు చచ్చిపోతాను అంటే ఏ తండ్రైనా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదమ్మా. అందుకే మీ వాడినే చంపేద్దాం అనుకుంటున్నా. బాధపడకమ్మా, బిడ్డను చంపుతానన్న సంగతి ముందుగా తొలగి చెప్పటం ధర్మం కదా. రాజకీయ నాయకుడి జీవితానికి మద్దర్లే మైలురాళ్ళు. కానీ ఒక మద్దరు కూడా చేయకుండా పొలిటికల్ గా పైకొచ్చిన వ్యక్తిగా నాకు క్లీన్ సర్టిఫికెట్ ఉంది. అయినా నా కూతురు భవిష్యత్తు కోసం ఫస్ట్ టైం మీ అబ్బాయిని మద్దతు చేయిద్దామనుకుంటున్నా. రేపు మీ అబ్బాయి ఏ రోడ్డు మీదో నడిచి వెళ్తుంటాడు. 2 నిమిషాల్లో నెంబర్ లేని లారీ వచ్చి గుద్దేస్తుంది. ఇక మామూలే, రక్తం అడుగుల్లో శవం, పేపర్లో ఫోటోలు, పోలీసు దర్యాప్తులు, యాక్సిడెంటల్ డెత్, ఫైల్స్ క్లోజ్. చూడమ్మా, ఏ పిల్లైనా కన్న కొడుకు తనకు కొరువు పెట్టాలనుకుంటుందే కానీ కొడుక్కి కొరువు పెడుతుంటే చూస్తూ బతకగలదా? బతకలేదు. నీ కొడుకు ప్రాణాలతో ఉండాలంటే నే చెప్పినట్టుగా చేయాలి. మీ అబ్బాయి మా అమ్మాయికి దూరం కావాలి. వాళ్ళిద్దరూ శాశ్వతంగా కలవకూడదు. మీరు నాకు ఈ సాయం చేస్తే మీ అందరి జీవితాలు హాయిగా గడిచిపోయే ఏర్పాట్లు చేస్తాను. ఒక అమ్మగా ఆలోచించుకో. ఈ విషయం మీ అబ్బాయికి తెలిసినా మా అమ్మాయికి తెలిసినా చచ్చేది మాత్రం మీ అబ్బాయి. అమ్మాయి గారు, మిమ్మల్ని కలవడానికి అమ్మగారు వచ్చారు. ఏంటంటే ఇంత సడన్ గా మీరు మా ఇంటికి? లోపల రండి. కూర్చోండి. ఆంటీ, నేను అసలు మీ ఫ్యాన్ తెలుసా? మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే మీలాంటి అమ్మ నాకు లేదే అని చాలా అన్హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనుకోండి. ఎందుకంటే అమ్మగా మిస్ అయినా అత్తగా దొరికారు కాబట్టి. నీకు అత్తయ్యగా ఉండే అర్హత నాకుందేమో కానీ నీకు భర్త అయ్యే అర్హత మాత్రం మా వాడికి లేదు. ఆంటీ, అవునమ్మా, నీ ప్రేమలో నిజాయితీ ఉంది, వాడి ప్రేమలో స్వార్థం ఉంది. నాకు తెలుసమ్మా, ప్రేమ మనుషుల్ని బ్రతికిస్తుందని, కానీ డబ్బు మనుషుల్ని నడిపిస్తుంది. కొంతమందికి ఆ ప్రేమ విలువ తెలియదు కాబట్టే ఆ డబ్బుకే విలువ ఇస్తారు. అలాంటి వాళ్ళలో నా కొడుకు ఒకడు. నీ దగ్గరికి వచ్చి నువ్వు మేయర్ కూతురు అన్న విషయం తెలియదని చెప్పాడా? అవునండి. కానీ నువ్వు మేయర్ కూతురు అన్న విషయం తెలిసే నిన్ను ప్రేమలోకి దింపాడు. బిడ్డ తప్పు చేస్తే ఏ తల్లైనా బిడ్డనే సమర్థిస్తుంది. కానీ నా కొడుకు సమర్థించుకునే తప్పుల్ని దాటిపోయి అసహించుకునేంత స్థాయికి ఎదిగిపోయాడు. అందుకే నీ దగ్గరికి వచ్చి వాడి గురించి నిజం చెప్తున్నాను. మాటలతో మనుషుల్ని ఆకర్షించుకునే కెపాసిటీ వాడుకుంది. చిన్నప్పుడు వాడికి మాటలు బాగా రావాలని నేనే వాడికి పసపోసాను. కానీ ఆ మాటలే నీలాంటి ఆడపిల్ల జీవితాన్ని తలకింద చేస్తుందని నేను ఊహించలేదు. వేణు గురించి మీరు ఇలా చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నానంటే. వాడికి నీకు పరిచయం రోజుల్లోనే ఉంది.
కానీ కన్న తల్లిగా వాడితో నాకు సంవత్సరాల అనుబంధం ఉంది. వాడి గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు అనుకుంటాను. తల్లిగా వాణ్ణి మార్చాలని ఎంతో ప్రయత్నించాను, కానీ మార్చలేకపోయాను. నా మాట విని వాణ్ణి మర్చిపోతే నీ జీవితం బాగుంటుంది. వాడిని నమ్మితే నీ జీవితాన్ని నువ్వు మర్చిపోవాల్సి వస్తుంది. అంటే అంటే మీరు కూడా విన్నదానివి నీకే ఇంత బాధగా ఉంటే కన్న కొడుకు గురించి ఇలా చెప్పాల్సి వచ్చినందుకు నాకెంత బాధగా ఉంటుంది. క్షమించమ్మా, ఇలాంటి కొడుకుని కన్నందుకు. అమ్మా లక్ష్మీదేవి, చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు చాలా శ్రమ తగ్గించావమ్మా. నా చేతులకి మట్టి కాకుండా, నా కూతురు నాకు దూరం కాకుండా నా సమస్యని పరిష్కరించాం. ఇన్నాళ్ళు మాయ మాటలు చెప్పడంలో, మభ్యపెట్టడంలో మా రాజకీయ నాయకులను మించిన వాళ్ళు ఎవరూ లేరనుకున్నాను. కానీ నువ్వు వాళ్ళని మించిపోయావు. నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు. మరి నా వాగ్దానం నేను చెల్లించుకోవాలి కదా. డ్రైవర్, ఇందులో 25 లక్షలు ఉన్నాయి. ఈ డబ్బుతో మీ అబ్బాయిని అమెరికా పంపించొచ్చు, అమ్మాయిని అత్తవారింటికి పంపించొచ్చు, మీ వారి అలవాట్లు అవసరాలు తీర్చొచ్చు. తీసుకోండి, తీసుకోండి. తీసుకో లక్ష్మి, ఇంటికి వచ్చిన లక్ష్మిని కాదనకూడదు. తీసుకో. మీరేదో మొహమాట పడుతున్నట్టున్నారు. పోనీ నీ వెళ్ళిన తర్వాత తీసుకోండి. ఒక నిమిషం ఆగండి. మీ డబ్బు మీరు తీసుకెళ్ళండి. బేరసారాలతో మనుషుల్ని మార్చడానికి ఇది రాజకీయాలు కాదు, జీవితాలు. నువ్వు ఇస్తానన్న డబ్బుకు ఆశపడి నా కొడుకు దుర్మార్గుడని నీ కూతురు చెప్పాననుకున్నావా? కాదు, 2 నిమిషాల్లో యాక్సిడెంట్ చేసి నా కొడుకుని చంపుతానని చెప్పావే, అందుకు భయపడి అబద్ధం చెప్పాను. కూతురు ప్రేమకు సమాధి కట్టే స్థాయికి మీరెదిగినా కొడుకు ప్రేమను అమ్ముకునే స్థితికి నేను దిగజారలేదు. ఆ రోజు మీ ఆస్తి ఏమిటి, అంతస్తు ఏమిటని అడిగారు. హోదాల కోసం, అధికారాల కోసం పరిగెత్తే అంతస్తు మీది, ప్రేమల మమకారాలు పంచుకుని బతికే అంతస్తు మాది. మీ అంతస్తులన్నీ ఏలం వేసినా, మీ పదవులన్నీ కట్నాలుగా ఇచ్చినా నా బిడ్డ లాంటి వాణ్ణి మీ కూతురికి భర్తగా తెచ్చుకోలేను. మీ హోదా, మీ డబ్బు నా బిడ్డకి దిష్టి తీయడానికి కూడా పనికిరాదు. తీసుకెళ్ళండి. లక్ష్మి, పెద్ద మనిషి అనే గౌరవం లేకుండా ఏమిటా మాటలు? సార్, కన్నతల్లి కడుపు కదా, కాసేపు అన్నగిన్నెలా ఉడుగుతుంది, ఆ తర్వాత చల్లారిపోతుంది. జీవితంలో ఒకటి పోగొట్టుకుంటే కానీ రెండోది రాదంటారు. ఎలాగో కొడుకు ప్రేమ నష్టపోయాం, వచ్చిన డబ్బైనా జాగ్రత్త చేసుకోవాలి కదా. అవునంకుల్, అమ్మ ఆవేశంలో అలా అనేసింది. ఇప్పుడు అన్నయ్య గురించి బాధపడుతున్నా ఆ తర్వాత డబ్బుతో మా అందరి జీవితాలు బాగుపడినందుకు సంతోషించేది ఆవిడేగా. పాపం మా అన్నయ్య కష్టపడి డబ్బు సంపాదించి నన్ను ఫారెన్ పంపించాలనుకున్నాడు. చివరికి ఆయన కోరిక మీ వల్ల తీరుతుంది. పెద్ద మనిషి ఎంతసేపు నిలబెడతాం? రైట్, కార్ స్టార్ట్ చేయమని చెప్పరా. మీరు బయలుదేరండి సార్. బలవై దివ్య, దివ్య ఆగు. ఏమైంది నీకు? ఏం తప్పించుకుని వెళ్తున్నావు? తప్పించుకొని కాదు,
తప్పుకొని వెళ్తున్నాను. తప్పుకు వెళ్ళాల్సినంత తప్పు నేనేం చేశాను? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దివ్య, ఆగు దివ్య. నేనే నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పలేదు. నువ్వే నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పి నన్ను ప్రేమలోకి దింపి నిన్ను చూడకుండా ఉండలేనంత పిచ్చివాణి చేశావు. ఇప్పుడు నువ్వెందుకు తప్పించి తిరుగుతున్నావు? సి మిస్టర్ వేణు, ఏదైనా వస్తువుని కొనాలి అనుకుంటే ఒరిజినల్ అనుకుని అడ్వాన్స్ ఇస్తాం. తర్వాత అది డూప్లికేట్ అని తెలిస్తే ఇచ్చిన అడ్వాన్స్ అయినా వదులుకుంటాం గానీ తిరిగి ఆ వస్తువుని కొనుక్కోగా. నువ్వు క్యారెక్టర్ ఉన్నవాడవని నమ్మి ప్రేమిస్తున్నానని చెప్పాను. కానీ నీ ప్రేమ అబద్ధమని, నువ్వు డూప్లికేట్ గడవని తెలుసుకున్నాక నా ప్రేమను వదులుకున్నాను. ఇంకెప్పుడూ నన్ను కలవడానికి ప్రయత్నించుకో. గుడ్ బై. నువ్వు డూప్లికేట్ గడవని తెలుసుకున్నాక నా ప్రేమను వదులుకున్నాను. బాబు గారు, ఎందుకు అలా అమ్మాయి గారిని విసిగిస్తారు మీరు? బాబు, నేను మేరీని డ్రైవర్ని బాబు. నా చేతులతో నేను తీసుకెళ్లి డబ్బులు మీ ఇంట్లో ఇచ్చాను బాబు. మీ నాన్న, మీ తమ్ముడు, మీ చెల్లి మీ ప్రేమను అమ్మేశారు బాబు. ఒరే, ఏమిట్రా బట్టలు సర్దుకుంటున్నావు? నిన్నే ఏమిట్రా, ఎక్కడికి వెళ్తున్నావు? వేణు, చెప్పు వేణు. ఒరే చెప్పరా, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పరా, చెప్పు. ఇంట్లో ఉండాలంటే భయంగా ఉంది. దేనికి? నా ప్రేమను అమ్మేసినట్టు నన్ను అమ్మేస్తారేమో నేను. వేణు, అవును, నేను ఇంట్లో ఎవరి కోసం ఉండాలి? ఇల్లంటే ఆప్యాయతలు, అనురాగాలు అనుకున్నాను. కానీ రక్త సంబంధాన్ని కూడా లాభ నష్టాల ఖాతాలో చేర్చే వ్యాపారం అని మీ వల్లే తెలుసుకున్నాను. ఏంట్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? చిచి, నువ్వు వ్యసనానికి బానిసం అనుకున్నాను. కానీ డబ్బు కోసం ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. ఏం దిగజారిపోయాను రా? నిన్ను కని పెంచి పాతికేడు పోషించాను. ఈ ఇంటిని నిలబెట్టడానికి ఆ మాత్రం నేను అడ్డు పెట్టుకోవడం తప్ప? కసాయి వారైనా కొన్న వాటిని చంపుతారు గాని కన్నబిడ్డల్ని చంపుకోరు. కానీ మీరు అన్నిటికీ తెగించారు. నువ్వేమైనా అనుకో, నువ్వు ఒక్కడే కాదు, నాకు మిగతా బిడ్డలు కూడా ముఖ్యం. వాళ్ళ సుఖక్షేమం చూడాల్సిన ధర్మం నాకుంది. నా సర్టిఫికెట్స్ అన్ని తీసుకెళ్లి ఓ క్వార్టర్ బాటిల్కి డబ్బులు ఇస్తే కానీ తిరిగి ఇవ్వనన్నా చూడు, అప్పుడే నువ్వెంత గొప్ప ధర్మాత్ముడో అర్థమైంది. ఎందుకనే అంతగా ఎమోషన్ అవుతావు? లాయర్ గా నీ జీవితం మొత్తం మీద సంపాదించలేని డబ్బు లవ్ పేరుతో వచ్చేసింది. ఏయ్! ఛీ! ఆ రోజు బిందె తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తే నా చెల్లి చాలా తెలివైంది అనుకున్నాను. కానీ ఈ రోజు అన్న ప్రేమని తాకట్టు పెట్టే స్థాయికి నువ్వు ఎదిగిపోయావు. ఛీ! ఒరేయ్, నిన్నెంత కష్టపడైనా చదివించి విదేశాలకు పంపించాలనుకున్నాను రా. కానీ అన్న జీవితాన్ని వీసాగా పెట్టుకుని విదేశాలకు వెళ్ళిపోయేంత గొప్ప తెలివితేటలు నీకున్నాయనుకోలేదా? రే, దేవుడు తోడబుట్టిన వాళ్ళని ఎందుకు ఇస్తాడో తెలుసా? కన్న వాళ్ళు కలకాలం ఉండరని, వాళ్ళ ప్రేమను మీరు పంచిస్తారని. కానీ నా దురదృష్టం, మీరందరూ స్వార్థపరలే. వేణు, ఒక మాట. వద్దమ్మా, ఇంకేం చెప్పొద్దు. ఎవరికైనా దెబ్బ తగిలితే అమ్మ అని ఏడుస్తారు. కానీ ఆ అమ్మాయి దెబ్బ కొడితే ఎవరిని తలుచుకోవాలి, ఎవరికి చెప్పి ఏడవాలి? నీకు తెలీదమ్మా. ఒకరోజు ఇల్లు గడవకపోతే నా రక్తాన్ని అమ్మి డబ్బు తెచ్చి నీ చేతికిచ్చాను. నిజం తెలిస్తే మీరు బాధపడతారని అకౌంట్స్ రాసి తీసుకొచ్చాను. నేను అబద్ధం చెప్పాను. నేను మీకోసం బతుకుతున్నాను. కానీ మీరు మీ సుఖం కోసం నా మనసునే చంపేశారు. నువ్వు 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 మీరెవ్వరు నాకొద్దు. దివ్య, ఎందుకు వచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలి. నిన్ను చూడడానికి అసహ్యంగా ఉంది. గెట్ అవుట్. ప్లీజ్ దివ్య, నేను చెప్పేది విను. నేను వినను వినను వినను. అది కాదు దివ్య, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? మెడపట్టి బయటికి గెలిచమంటావా? దివ్య, సెక్యూరిటీ, అడ్డమైన వాళ్ళని కాంపౌండ్ లోకి అడుగు పెట్టనివ్వకండి. ముందు తన్ని బయటకు పంపించండి.